మమతా బెనర్జీ రెచ్చిపోతోంది. ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా చచ్చిపోతోంది. బీఎస్ఎఫ్ ఇప్పుడు వరుసబెట్టి చేస్తున్నటువంటి లెక్క ఒకటి ఎస్ఐఆర్ ఏదైతే ఆహ్, ఓటర్లు లేకపోయినా ఉన్నట్టు, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికున్నట్టు, అలాగే వేరే వేరే చోట్లుంటే అన్ని ఓట్లు ఉంచడం, ఇట్లాంటి దొంగ ఓట్లతో కంట్రోల్ చేసుకుంటూ రావడంతో ప్రారంభమైనటువంటిది ఇప్పుడు ఆమెకి అతిపెద్ద సమస్య. చచ్చిపోయిన వాళ్ళందరూ బతికున్నట్టు ఓట్లు ఏపించుకుంటది. అలాగే ఒకే వ్యక్తికి 4, 5 చోట్ల ఓట్లుంటే వాళ్ళతో ఓట్లు ఏపించుకుంటది. వాళ్ళ టీం ఇదే పని చేసుకొని గెలుస్తా వస్తున్నారు. ఇప్పుడు బీఎస్ఎఫ్ అడ్డుకుంటోంది. సర్ కార్యక్రమం పెద్ద సమస్య అవుతుంది. అందుకనినే కంటిన్యూస్‌గా ఉద్యమాలు చేస్తోంది. క్రమంగా అక్కడ రేపు ఓడే పరిస్థితి వస్తోందన్న భయం పెరుగుతోంది. ఎందుకంటే ఆ బంగ్లాదేశీయులు వెనక్కి పారిపోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో మరి మమత ఆహ్, రాబోయేటటువంటి రోజుల్లో అవసరమైతే పెను విధ్వంసాలు సృష్టించడానికి కూడా రెడీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.